వెల్కమ్ టు అకాడమీ ఆఫ్ స్టార్టప్స్. ఆంటర్ప్రెన్యూర్కి స్కిల్ సెట్ అవసరమా? ఎందుకంటే మీ లైఫ్లో యాజ్ అన్ ఎంప్లాయీగా మీరు ఫేస్ చేసే స్ట్రగుల్స్ కన్నా యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ మీరు ఫేస్ చేసే స్ట్రగుల్స్ ఒక 100 టైమ్స్ ఈజీగా ఎక్కువ ఉంటాయి. ఇద్దరు కోఫౌండర్స్ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా ఓ కోఫౌండర్కి సేల్స్ తెలియాలి. ప్రతి ఆంటర్ప్రెన్యూర్కి లీడర్షిప్ స్కిల్స్ అయితే ఉండాలి. బిజినెస్లో ఉండేటప్పుడు మీరు ఎటువంటి ఐఐటి ఐఐఎం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చినా, ఒక బీ స్కూల్ నుండి వచ్చినా, ఒక టాప్ ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి వచ్చినా, లేదా టాప్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చి మీరు ఒక బిజినెస్ స్టార్ట్ చేసినా, నా జీవితంలో ఇంకా చదువుకోవాల్సింది ఏమీ లేదు అని మాత్రం అనుకోకండి. ఆంటర్ప్రెన్యూర్కి అస్సలు అది ఉండకూడని పాయింట్ ఏంటంటే, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా సరే మనం బయటికి రావాలి, కొత్తగా ఏదో ఒకటి తయారు చేసుకోవాలి. ఈ రెండూ లేకపోతే మళ్ళీ ఆంటర్ప్రెన్యూర్షిప్లో సక్సెస్ అవ్వడం చాలా కష్టం అవుతుంది. ఆల్వేస్ టేక్ అ డెసిషన్ మేకింగ్. కమ్యూనికేషన్ అనేది ఎప్పుడు కూడా ఎఫెక్టివ్గా ఉండాలి. ఎస్పెషల్లీ యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్ యూ షుడ్ బి ఏ ఎఫెక్టివ్ స్పీకర్ ఆర్ ఎఫెక్టివ్ కమ్యూనికేటర్. ఎప్పుడైతే మీ టైంని మీరు కరెక్ట్గా మేనేజ్ చేయలేకపోతారో ఎదుటి వాళ్ళ దృష్టిలో చాలా తక్కువగా కనిపిస్తారు. ఎందుకంటే ఆ ఫ్రాక్షన్ ఆఫ్ 1 minute 5 minutes 10 minutesలో పోయిన డీల్స్ చాలా ఉంటాయి. చాలామందికి మన చేతిలో డబ్బులు ఉన్నాయని, మనకేదో చిన్న ఐడియా వచ్చిందని ఈ రెండింటిని బేస్ చేసుకొని మన మార్కెట్లో దిక్కకూడదు. ఖచ్చితంగా ఆ ఇండస్ట్రీ మీద మీరు చాలా వర్కౌట్ చేస్తేనే యాజ్ అన్ ఆంటర్ప్రెన్యూర్గా మీరు క్లిక్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. యూ షుడ్ హ్యావ్ ఎ ఎమోషనల్ బ్యాలెన్స్. ఆల్వేస్ హ్యావ్ ఎ లాంగ్ టర్మ్ విజన్.